వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం అందించే ఏజెన్సీలకు గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. వారికి నెల ఇచ్చే ₹1000 గౌరవ వేతనాన్ని 3000కు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మధ్యాహ్న భోజన పథకం, అక్షయ పాత్ర పాఠశాలల మౌలికాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు. ఇది ప్రాథమిక సమావేశమని, ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలతో మళ్లీ సమావేశం కావాలని స్పష్టం చేశారు. ఇకపై ఈ పథకాన్ని వైఎస్ఆర్ అక్షయ పాత్రగా పిలుస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 44,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు, 30 లక్షలకు పైగా విద్యార్థులున్నారని, వీరంతా పాఠశాలలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని, అందుకు తగిన విధంగా పాఠశాలల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, అక్షయపాత్ర నిర్వాహకులు సత్యగౌడ్ చంద్రదాస్, వంశీధర్ దాస్, నిష్కింజన దాస్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.